రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని మహాలక్ష్ములాగా గౌరవించుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రజాప్రభుత్వం ఇందిరమ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు కానీ లేకపోతే వాళ్ళని ప్రోత్సహించాల్సిన విధానాన్ని కానీ పూర్తిగా గాలికి వదిలేసి అసలు ఈ మహిళా సమాఖ్యలు రాష్ట్రంలో ఉన్నట్టు అనేటువంటి భావాన్ని కూడా పక్కన పెట్టేసి వదిలేసిన సంగతి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. తిరిగి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మీ ద్వారా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేపించేటువంటి ప్రక్రియకి నాంది పలికిన విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో భాగంగానే గతంలో మనం రాష్ట్ర నగరం నడిబొడ్డున కొన్ని లక్షల మందితో మహిళా సంఘ సభ్యురాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు 2 సార్లు పంపిణీ చేసాం. మరొకసారి తిరిగి దీన్ని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా చేసుకొని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సంబంధిత మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీ అందరికీ వివరించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి తద్వారా వడ్డీ లేని రుణాలను ఇప్పించే కార్యక్రమానికి నాంది పలికే ఒక ఉత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మండల సమాఖ్యలందరూ కూడా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు 7వ తారీఖు నాటి నుంచి అన్ని జిల్లాల్లో మండల సమాఖ్యలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని, ఆ వడ్డీ లేని రుణాల ద్వారా అందించేటువంటి వివిధ రకాలైనటువంటి ఉదాహరణకు వ్యాపారాలు, ఉదాహరణకి ఇప్పుడే మరి పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు మహిళా సమాఖ్యలకి వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు అందిస్తే ఆ బస్సుల్ని ఆర్టీసీలో కిరాయి పెట్టుకొని ఆ కిరాయి ద్వారా వచ్చినటువంటి ₹1 కోటి ఈరోజు చెక్ని ఇవాళ మీ అందరికి అందించారు. ఇది మొదటి ఆర్టీసీ నుంచి ఇచ్చినటువంటి ₹1 కోటి కార్యక్రమంతో పాటు ఇంకా చాలా బస్సులకు సంబంధించి మిగతా భవిష్యత్తులో వచ్చేటువంటి నగదు కూడా ఉన్నది, అది కూడా వారు ప్రకటిస్తా అని చెప్పారు. వారికి మీ అందరి తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇప్పటికే ఆర్టీసీలో ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా